సర్లే సీతారామాంజనేయులు చేసింది మనం పక్కన పడేద్దాం, మళ్ళీ చేద్దాం, మూడోసారి మనం చేద్దాం, మళ్ళీ బేరం పెడదాం, ఇంకా ఎక్కువ వసూలు చేద్దాం అని చెప్పి పాపం ఒక డీజీ స్థాయి వ్యక్తి, రాష్ట్రానికి డీజీగా చేసిన వ్యక్తి ఇవాళ గౌతమ్ సవాంగ్ గారిని అడుగుతా ఉన్నాం, ఎందుకు సార్ మూడోసారి వాల్యుయేషన్ ఎందుకు చేయించారు సార్ మీరు? అంటే ఒక పేపర్ని 3 సార్లు దిద్దుతారా? ఒకసారి డిజిటల్ వాల్యుయేషన్ అయిపోయింది, కోర్టు ముట్టకాలేసేసరికి సీతారామాంజనేయులు గారు మళ్ళీ మాన్యువల్గా వాల్యుయేషన్ చేయించారు. దానిని మీరు దేనికి పక్కన పెట్టి మీరు చైర్మన్ అయిన ఎమ్మటే మళ్ళీ మూడోసారి ఎందుకు సార్ దిద్దించారు? మీ వాటా కోసమా? తాడేపల్లి కొంప నుంచి మళ్ళీ ఆఫర్ వచ్చిందా? సజ్జల తాడేపల్లి జీతగాడు మళ్ళీ ఆఫర్ ఇచ్చాడా మీకు? ఆ రకంగా మూడోసారి వాల్యుయేషన్ చేయించి కోట్ల రూపాయలు దండుకున్నారు వీకే గారు. అంతేకాకుండా వీకే గారు హైకోర్టుని, సాక్షాత్తు హైకోర్టుకి తప్పుడు ఎఫిడవిట్లు సమర్పించారు సార్. హైకోర్టులో ఈ ఎప్పుడైతే మూడోసారి వాల్యుయేషన్ చేయించారో మళ్ళీ ఈ మ్యాటర్ని కొంతమంది విద్యార్థులు, సార్ ఇదేంటి సార్ ఇప్పటికీ మా ఫలితాలు విడుదల చేయట్లేదు అని కోర్టుకు వెళితే, కోర్టుకి ఇదిగోండి అఫిడవిట్లు. సివి రమణయ్య డిప్యూటీ సెక్రటరీ, ఆయన హైకోర్టుకి చెప్తాడు, లేదు సార్ అసలు సీతారామాంజనేయులు గారు వాల్యుయేషన్ చేయలేదు సార్, మేము ఒక్కసారే చేసాం, ఒక్కసారే సీతారామాంజనేయులు గారు చేయలేదని చెప్పి 2 సార్లు హైకోర్టుని తప్పుదోవ పట్టించారండి. రాష్ట్రానికి ఒక డీజీగా పనిచేసినటువంటి వ్యక్తి ఏపీపీఎస్సీ చైర్మన్గా ఉంటే సాక్షాత్తు ఒక హైకోర్టుని బురిడి కొట్టిస్తారా? ఇటువంటి ఎఫిడవిట్లు పెట్టిస్తారా? ఎప్పుడైతే ఇటువంటి తప్పుడు ఎఫిడవిట్లు పెట్టారో వీకే గారు, నిజాలు దూరాలు దాగవు కదండి, నిజాలు బయటకు వచ్చాయి. సీతారామాంజనేయులు గారు మాన్యువల్ వాల్యుయేషన్ హాయ్లాండ్ రిసార్ట్లో చేయించారని చెప్పడానికి అనేక ఎవిడెన్సెస్ బయటకు వచ్చాయి. ఆయన సాక్షాత్తు వీకే గారు గుంటూరు జిల్లా ఎస్పీ గారికి లెటర్ రాశారు. గుంటూరు జిల్లా ఎస్పీ గారికి డిసెంబర్ 3, 2021న నేను హాయ్లాండ్లో మాన్యువల్ వాల్యుయేషన్ చేయించుతూ ఉన్నాను, నాకు పోలీస్ సెక్యూరిటీ కావాలని చెప్పి గుంటూరు ఎస్పీ గారికి రాసినటువంటి లేఖ డిసెంబర్ 3వ తేదీన గుంటూరు ఎస్పీ గారు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు 33 మంది కానిస్టేబుల్స్ని డ్యూటీలో వేసినటువంటి డ్యూటీ రోస్టర్, ఇటువంటి ఆధారాలన్నీ బయటకు వచ్చేసాయి. హైకోర్టు ఇవన్నీ చూసి నిర్ఘాంతపోయింది. ఇంత దుర్మార్గంగా మాకే తప్పుడు అబద్ధాలు చెప్తారా మీరు? సీతారామాంజనేయులు గారు మాన్యువల్గా వాల్యుయేషన్ చేయించారనటానికి ఇదిగో ఇన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. మాన్యువల్ ఎవాల్యుయేషన్